థ్యాంక్ యూ. నెల్లూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడుతున్నా కోరుతాను. ఈరోజు మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకి విచ్చేసిన వేలాది మంది అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రైతులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బలి తీసుకుంటున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష చేస్తే కొందరు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ టైం పొలిటీషియన్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసని. ఇంకొకరు మాట్లాడతారు, అసలు రైతులు కష్టాలు పడట్లేదు, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలనలోని. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో సభలు కాకుండా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఈవెంట్ మేనేజర్గా ఈవెంట్లు చేసుకుంటూ ఏ విధంగా ముఖ్యమంత్రిగా పోతున్నాడో అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన పాదయాత్రలా కానీ ప్రజల్లో తిరిగితే ఒక్క అడుగులోనే చంద్రబాబు నాయుడు గారు పాతేసే పరిస్థితిలో రోజు ప్రజలు ఉన్నారు. ఒక్క అడుగు వేసినా కూడా రైతాంగం దగ్గర నుంచి మహిళలందరూ కూడా కర్రలతో దగ్గర నుంచి, చీపులతో నుంచి కొట్టి తెరవేసే పరిస్థితి ఈరోజు ప్రజలుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ఇంకొక సంవత్సరం రోజుల్లోనా ఎప్పుడో ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ఈరోజు భారతదేశంలో అందరూ కూడా తెలుసు. అబద్ధపు హామీలతో ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి బాగా ప్రచారంలో ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి పోయి అంగడికి వెళ్ళి నేను అబద్ధాలు చెప్పాలంటే ఏ పుస్తకం కావాలి, ఒక పుస్తకం ఇవ్వమనంటే తడువుకోకుండా టీడీపీ మేనిఫెస్టో ఇస్తాడు. ఇంతకన్నా అబద్ధాలు ఉన్న పుస్తకం ఈ భారతదేశంలో ఇప్పుడు దాకా ఎవరు రాయలేదు, ఇంకెవరు రాయరు కూడా. కాబట్టి ఏదైనా అబద్ధాలు చెప్పేదానికి పుస్తకం ఉందంటే అది టీడీపీ మేనిఫెస్టోని, అంతకన్నా అబద్ధాలు ఏ పుస్తకంలో లేదని చెప్పారు. ఆ విధంగా గద్దెనెక్కి 3 సంవత్సరాలుగా నీ దెబ్బకి రైతు బలి, ఏదైతే బాహుబలి ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఒక సునామీ సృష్టిస్తుందో, నీ దెబ్బకి ఈ రాష్ట్రంలో రైతు బలి, మహిళ బలి, విద్యార్థులు బలి, అందరూ బలి నీ దెబ్బకి. ఎవరికైనా ఈరోజు మనం ఒక శనికాలంలో ఒక చిన్న పొరపాటు చేస్తే చెప్తుంటారు ఏలనాడు శని వస్తుందని. మనకి ఒక చిన్న పొరపాటు వల్ల ఈ రాష్ట్రం అంతా కూడా 5 సంవత్సరాల పాటు ఈరోజు ఈ మహానుభావుడు వల్ల మన శని బాధలు తప్పే పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈ శని బాధలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఎప్పుడైనా కానీ ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్నాడో, ఏ విధంగా అహర్నిశలు ఈరోజు పోరాటం చేస్తున్నాడో, ఆ విధంగా ఒక సైనికుల్లాగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత ఉంది. మన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంత ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. ఏ విధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన, ఒక సువర్ణ పాలన ఈ రాష్ట్రానికి అందించాడు, అంతకన్నా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పాలిస్తాడని చెప్పి ఈరోజు కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈరోజు చెప్తున్నాడు, వాళ్ళ నాయకుల దగ్గర నుంచి వాళ్ళ ఎక్కడ మాట్లాడినా ఒకటే చెప్తున్నారు, మేము ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాం, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా నాశనం చేసాం, రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఓట్లు కొనుక్కుంటాం, మేము అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు కొమ్మరిచ్చినా
ఈ రాష్ట్ర ప్రజలు 2018 కావచ్చు 2019 కావచ్చు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం తథ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ డబ్బుతో నీ అహంతో ఎవరిని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల్ని కొనుక్కునే పరిస్థితిలో లేదు. తప్పకుండా నువ్వు 1000 రూపాయలు కాదు కదా, 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఓటు కొన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని తీరుతారని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక మంత్రి చెప్పాడు ఏమంటే భారతదేశంలో కల ఆంధ్రప్రదేశ్ 2వ పరిస్థితిలో ఉంది అవినీతి అంటే. కాదు అదంతా తప్పని. నిజమే, ఆ మంత్రి చెప్పింది అక్షరాల తప్పే. ఎందుకంటే ఈ భారతదేశంలో 2వ స్థానంలో కాదు అవినీతిలో ఉన్నది, మొట్టమొదటి స్థానంలో మేము ఉండాల్సింది పోయి 2వ స్థానంలో ఏంది మేము ఉండేది. మా నాయకుడే చంద్రబాబు నాయుడు గారు సభ సాక్షిగా చెప్పాడు, అవినీతిలో ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే అది మా ప్రభుత్వమే ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ పత్రికలు 2వ స్థానంలో ఎలా రాస్తాయని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ దేశంలో మీరు చెప్పినట్టుగానే ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నంబర్ 1 స్థానంలో పరుగులు తీస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి ఈరోజు మరోసారి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్తో పోలిక అనేది. సత్యమైన మాట చెప్పావు. మా నాయకుడు ఆకాశంలో ఉన్న నాయకుడు, మీ వాడు ఒక పప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్కి అసలు పోలిక ఆలోచనకు కూడా, దయచేసి ఆలోచన కూడా చెయ్యొద్దు. మా నాయకుడు బాహుబలి లాంటోడైతే మీ ఓడుకు బ్రహ్మానందం క్యారెక్టర్ కామెడీ ఆర్టిస్ట్ అయ్యా, కామెడీ. అధికారం కోసం నీలాగా అబద్ధాలు చెప్పి కుతంత్రాలు పన్ని అధికారం తీసుకోలా. ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉంటానని ఎన్నికల్లోకి పోయి దెబ్బ తగిలినా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలియజేస్తున్నా, ఎప్పటికైనా కానీ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త అయినా కానీ గర్వంగా సగర్వంగా చెప్పుకోవచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తప్ప ధర్మం వైపు నిలబడతారు తప్ప నీలాగా అడ్డదారులు తొక్కే దరిద్రపు నాయకుడు మా నాయకుడు కాదు అని ఏ కార్యకర్తనా సరే సగర్వంగా చెప్పుకోగలిగే నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీ పప్పు పేపర్ చూసే సరిగ్గా చదవలేని నాయకుడు మీ నాయకుడు భావితరాలకి ముఖ్యమంత్రి. కనీసం పేపర్ ముందు పెట్టి సరిగ్గా చదువుకొని నేర్పించి శాసన మండలిలో కన్నా తీసుకొని ఉంటే బాగుండేది. కనీసం పేపర్ చదవలేడు, ఏం మాట్లాడతాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. అతను మంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి అంట. హాస్యానికైనా హద్దుండాలా. రేపు ఆహ్వానిస్తున్నాం, రేపు శాసనసభలోకి రేపు మరోసారి చూడబోతున్నాం. అసెంబ్లీలో కామెడీ క్యారెక్టర్ లేదు కాబట్టి అసెంబ్లీ అంతా కూడా తమాషగా ఉండాలా, ఒక కామెడీ పీస్ ఉండాలా, పండదని చెప్పి లోకేష్ గారిని ఈరోజు అసెంబ్లీలో తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కావచ్చు, ఆయన వాడే భాష కావచ్చు, ఈ రాష్ట్రం అంతా నవ్వుకుంటా ఉంది. అసెంబ్లీలో కూడా మేము కూడా నవ్వుకునేదానికి ఒక కామెడీ పీస్ కావాలి కాబట్టి మనం లోకేష్ గారిని తీసుకురావటం జరిగింది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారి మధ్య పేపర్లో చూసాం 6వ తారీఖున అమెరికా పోతున్నాడని. అమెరికాకి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాబోతున్నాడు, 5 తీసుకురానిపోతున్నాడని. ఆయన అమెరికాకి నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావటం కాదు పోయేది. ఆయనకి ఈ మధ్య గజనీ అయిపోయినాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా, ఏం చేస్తున్నాడో తెలియట్లా. అధికారుల దగ్గర నుంచి పొద్దున దగ్గర నుంచి ఏ నిమిషంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఆయన మా ముఖ్యమంత్రి పెద్ద గజనీ అయిపోయినాడు. ఆ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు పోతున్నాడే తప్ప నాకు తెలిసి ఆయన ఇంకా దేనికి కాదు. మతి మరుపు ఎక్కువైపోయింది ఆయనకి. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు పోతున్నాడు అంతే తప్ప ఆయన ఇన్వెస్ట్మెంట్ తీసుకురాదు కాదని చెప్పి నాకు తెలిసి నేను అనుకుంటా ఉన్నా. అలాగే మనందరం కూడా ఈరోజు ఇంత మండు టెండలో కూడా ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా కరువు ఉంది,
రాష్ట్రం అంతా ఎండలతో ఏ విధంగా ఇబ్బంది పడతారు, అయినా కూడా ఇంతమంది ఈరోజు జగనన్న మీద అభిమానంతో ఈరోజు విచ్చేశారు. మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, రాబోయే 20-25 సంవత్సరాల పాటు తిరుగులేని నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా బాగుండాలి అంటే మనం మన అభిమానాన్ని ఇంకా కసిగా పనిచేయాలా. ఎంత కసిగా పనిచేయాలి అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని ఒక సైనికుడిలాగా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి తప్పదు అన్న విధంగా కూడా మన అందరం కూడా కష్టపడాలా. ఆ లాస్ట్లో అతను ఇచ్చే తాయిలాల కోసమో దేనికోసమో రేపు మళ్ళీ ఒక పెద్ద అబద్ధాల మేనిఫెస్టోతో వస్తాడు, పెద్ద మోసగారితనంతో మళ్ళీ వస్తాడు. వచ్చినా కూడా మన అందరం కూడా ఒకటే దీక్షతో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే ఆలోచన చేయండి. మన నియోజకవర్గాల్లో మనకి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, మన చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కానీ మన ఒక్కటే ఆశయం, మన ముందున్న లక్ష్యం ఒకటే, మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవాలా. మన నియోజకవర్గాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకి ఎన్ని ఇబ్బందులున్నా, మనకి చిన్న చిన్న ఉన్న ఇబ్బందులున్నా అన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే అట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులతో పోయి ఒక క్షణికాల ఆవేశంతో పోయి మనం పొరపాటు చేస్తే మొత్తం నష్టపోయే పరిస్థితులు మనం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మన లక్ష్యం, మన గోల్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవటమే. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, మనకి ఎన్ని ఉన్నా కూడా పక్కన పెడదాం. ఒకే ఒక్క లక్ష్యంతో 2018లో కావచ్చు, 2019 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో డంకా బజాయిస్తూ విజయ డంకాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే ఈరోజు వాళ్ళు ప్రతి దానికి కేసులు పెడతా ఉన్నారు, ప్రతి ఒక్క దానికి కూడా చిన్న చిన్న దానికి కూడా ఇదవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఈరోజు కొమ్ము కోస్తున్న అధికారులు కావచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, మీ కౌంట్ డౌన్ ఇంకా 1-2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 20 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నువ్వు భయపడితే భయపడే వాళ్ళు కాదు. రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంతో ఈరోజు కేవలం అభిమానంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్న అభిమాన సైన్యం నిన్ను చూసినో నీ తాటాకు జప్పులకు భయపడే సైన్యం కాదు ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పోలీసులను పెట్టో, ఎవరినో అధికారులను పెట్టో మమ్మల్ని భయపెడతాం అనుకుంటే కౌంట్ డౌన్ లెక్క పెట్టుకోండి. 2018లో కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత అంతకి అంత అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మేము చేసేసాం తప్పించుకోవాలనుకుంటున్నారేమో, దొంగ తప్పించుకోలేడు, వేటాడుతాం అని తెలియజేస్తున్నా. దయచేసి అధికారులకు కూడా తెలియజేస్తున్నా, మీ డ్యూటీ సరిగ్గా చేయండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇబ్బంది పెడితే వేట తప్పకుండా ఉంటుంది. 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి తీర్తారు. తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాదు కదా, ఇది కూడా పీకలేవు నువ్వు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి తీర్తారు. ఆ రోజు తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అభిమాని ఎవరైనా సరే గుండె మీద చెయ్యేసుకొని నిలబడొచ్చు. వచ్చామ్మా అధికారంలోకి, ఇప్పుడు ఎత్తండి ఎవడైనా తోకని. తోక కత్తిరింప కాదు కదా, తోకే ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరూ కూడా ఒక్కటి ఆలోచన చేయండి. రైతు రాజ్యం, రాజన్న రాజ్యం, అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి వల్లే అయింది. మరోసారి అది రావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని చెప్పి తెలియజేస్తూ
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు, మహిళ, విద్యార్థి, ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడదాం. 2019లో కావచ్చు, 18లో కావచ్చు, ఎప్పుడు వచ్చినా కానీ అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్ అన్న, జై జగన్ అన్న, జై జగన్ అన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్